అడవిలో ప్రయాణం, పులి అటకాయింపు. అనగనగా ఒక ఊర్లో ఒక బమ్మ ఉండేది. ఒకరోజు ఆ బమ్మ వేరే ఊర్లో ఉన్న తన కూతుర్ని చూడాలని బయలుదేరింది. దారిలో ఒక పెద్ద అడవి ఉంది. బమ్మ భయపడకుండా నడుస్తుండగా హఠాత్తుగా ఒక పెద్ద పులి గాండ్రిస్తూ అడ్డొచ్చింది. బమ్మా, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది, నిన్ను తింటాను అని పులి అంది. 2. బమ్మ యుక్తి. బమ్మ ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో ఇలా అంది. పులిరాజా, నన్నిప్పుడు తింటే నీకేమీ దొరకదు. చూడు, నేను ఎంత బక్కపల్చగా ఉన్నానో. ఎముకలు తప్ప మాంసం లేదు. నేను మా అమ్మాయి ఇంటికెళ్తున్నాను. అక్కడ ఒక నెల రోజులుండి పాలు, నెయ్యి, పిండి వంటలు బాగా తిని లావుగా గుండ్రంగా తయారై వస్తాను. అప్పుడు నన్ను తిందువుగాని. ఆశపడ్డ పులి, సరే, మాట తప్పకూడదు, నెల తర్వాత రా అని బమ్మను వదిలేసింది. 3. కూతురి ఉపాయం. బమ్మ కూతురింటికి చేరింది. కూతురు చేసిన రకరకాల వంటలు తిని బమ్మ బాగా లావుగా తయారైంది. నెల రోజులు గడిచాయి. తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. బమ్మ దిగులుగా కూర్చుని కూతురికి పులి విషయం చెప్పింది. అయ్యో అమ్మా, ఇప్పుడు నిన్నెలా పంపించడం అని కూతురు ఆలోచించింది. వెంటనే ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. 4. డ్రమ్ ప్రయాణం, క్లైమాక్స్. కూతురు ఒక పెద్ద చెక్క డ్రమ్ తీసుకొచ్చింది. అమ్మా, నువ్వు దీని లోపల కూర్చో. నేను దీన్ని మూసివేసి దారిలో దొర్లిస్తాను. నువ్వు ఎవరికీ కనిపించవు, పులికి కూడా దొరకవు అని చెప్పింది. బమ్మ డ్రమ్ లోపల కూర్చుంది. కూతురు ఆ డ్రమ్ను అడవిదారిలో గట్లించింది. 5. పులిని బోల్తా కొట్టించడం. డ్రమ్ డోం 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 అంటూ వేగంగా దొర్లుకుంటూ వెళ్తోంది. దారిలో పులి ఆకలితో బమ్మ కోసం ఎదురుచూస్తోంది. హఠాత్తుగా ఏదో వింత వస్తువు వేగంగా దొర్లుకుంటూ రావడం చూసి పులి తెల్లబోయింది. ఇదేదో వింత జంతువులా ఉంది, దీని జోలికి వెళ్తే ప్రమాదం అని భయపడి పులి పక్కకు తప్పుకుంది. డ్రమ్ లోపలున్న బమ్మ క్షేమంగా అడవి దాటి తన ఇంటికి చేరిపోయింది. కథలోని నీతి: శారీరక బలం కన్నా బుద్ధి బలం గొప్పది. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచిస్తే పులి వంటి ప్రమాదాన్ని కూడా తప్పించుకోవచ్చు.